ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రైట్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కేసీఆర్ హయాంలో 70% పనులు పూర్తయి కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేముల ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో వేముల ప్రశాంత్ రెడ్డి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు మాజీ మంత్రి వేములతో పాటు బాల్కొండ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్. నిజామాబాద్లో వేముల ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఏదైతే వారు నిరసన చెప్తున్నటువంటి క్రమంలో అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. రవీందర్, చెప్పండి. ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మండల కేంద్రంలో మొత్తం పోలీస్ పహారా కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోలీసు పహారా నడుమ బాల్కొండ నియోజకవర్గంతో పాటు అటు భీమ్గల్ అదేవిధంగా వేల్పూర్ నివాసంలో పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు కనబడుతుంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచిగా కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ పనులున్నాయో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అదేవిధంగా ఇటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్తో పాటు అటు ప్రజాకు సంబంధించిన 100 పడకల ఆసుపత్రితో పాటు ఇటు సీసీ రోడ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తక్షణమే నిధులు విడుదల చేసి కేసీఆర్ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయి ఎన్నికల కోడ్ వల్ల మిగిలిపోయినటువంటి పనులను త్వరితగతిగా పూర్తి చేయాలని ఇటు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులను సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు పెద్ద ఎత్తున వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమానికి దిగాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు హౌస్ అరెస్టు చేయడం జరిగింది. ఉదయం నుంచి తన నివాసంలోనే నిరాహార దీక్షకు పూనుకున్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. తో పాటు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా ఇవాళ నిర్బంధ కాండన కొనసాగుతుంది. పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 75% పూర్తయినటువంటి అభివృద్ధి పనులు బాల్కొండ నియోజకవర్గానికి ఇవాళ మొండి చేయి చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పిసిసి అధ్యక్షుడు హోదాలో మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి గతంలో వచ్చి ఈ మున్సిపల్ ఎన్నికల సమయంలో హామీలను నెరవేరుస్తామని చెప్పి ఇవాళ తప్పించుకొని తిరుగుతున్నాడు. గతంలో ప్రశాంత్ రెడ్డి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెడిచేవన పెడుతుంది. ఈ నేపథ్యంలో బేల్కొండ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసనకు దిగుతాను, అదేవిధంగా సామూహిక నిరాహార దీక్ష చేస్తామని గతంలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో హామీ ఇచ్చి 3 నెలలు కలుస్తున్నా ఇప్పటికీ కనీసం అభివృద్ధి పనులను కనీసం పుల్ల కూడా కదలని పరిస్థితి. ఈ నేపథ్యంలో
బాల్కొండ నియోజకవర్గంలో గతంలో గణనీయమైన ప్రగతిని సాధించింది, అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. ఆ రోజు కేసీఆర్ హయాంలో పురుడు పోసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో కుంటుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రజలకు ఉపయోగపడేటువంటి దవాఖానతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సీసీ రోడ్లు, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లను ప్రధానంగా ప్రజలకు అందజేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిర్బంధ కాండల మధ్య ఉదయం నుంచి నిరసన కొనసాగుతుంది, నిరాహార దీక్షకు కొనసాగుతుంది. సంఘీభావంగా తండోపతండాలుగా బీఆర్ఎస్ బాల్కొండ నియోజకవర్గ శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు కూడా వచ్చేసి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి సంఘీభావం తెలిపిన పరిస్థితి కనబడుతుంది. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిరసన ఏ విధంగా కొనసాగుతుంది, అసలు ఇవాళ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఒక పక్క నిర్బంధాలు, అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. మహిళలను చూడకుండా నిర్బంధ కాండ, పోలీస్ పహార నడుమ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ పోలీసు నిర్బంధ కాండ కొనసాగుతుంది, అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఏంది ఇదంతా పరిస్థితి? ఎక్కడి నుంచి ఎక్కడి దారితీసింది? గత మున్సిపల్ ఎన్నికల్లో మహేష్ కుమార్ గౌడ్ గారు భీమ్గల్కి వచ్చి 3 నెలల్లో ఆసుపత్రిని పూర్తి చేసి తెరిపిస్తాను, మిగతా పెండింగ్ పనులు పూర్తి చేస్తానని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు వారు ఓట్లు అడిగి ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలిపించుకొని 3 నెలల నుంచి మాయమైపోయినాడు. నేను 4 నెలలప్పుడు గుర్తు చేశాను, మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమైంది చెప్పినారు కానీ ఇంకా పూర్తి కాలేవు పనులు అని. సప్పుడు లేదు. మళ్ళీ నిన్న 14th 5 నెలలు పూర్తయింది. అయితే దీక్ష చేద్దామని అనుకున్నాను. దీక్ష నేను చేసే ఉద్దేశం ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మాట ఇచ్చి మర్చిపోయినరేమో, ఆయనకు ఒకసారి గుర్తు చేద్దాం, నంబర్ 1. నంబర్ 2, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం, నంబర్ 2 అని చెప్పి నేను దీక్ష చేద్దాం అనుకున్నాను. కానీ నా దీక్షను భగ్నం చేసే కుట్రబడినారు. పోలీసులను పెట్టి, విపరీతమైన పోలీస్ ఫోర్స్ను పెట్టి మొత్తం మా కార్యకర్తలను ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసినారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఉన్నారు. చివరికి నన్ను కూడా ఇంట్లో నుంచి కదిలియకుండా పొద్దున్నే హౌస్ అరెస్ట్ చేసినారు. అయితే నేను చెప్పినాను, నన్ను హౌస్ అరెస్ట్ చేయడము, మా దీక్షను భగ్నం చేయడం అంటేనే నేను అనుకున్న పని సగం సక్సెస్ అయినట్టే లెక్క. ఎందుకంటే నేను దీక్ష చేస్తున్నా అని వాళ్ళకి సురుకు తగిలిందన్నట్టే లెక్క. కాబట్టి నేను ఏదైతే ఉద్దేశంతో అనుకున్నానో, వాళ్ళ కళ్ళు తెరవాలి, వాళ్ళ గుర్తుకు రావాలి, వాళ్ళకి సురుకు తగలగాలి అని అనుకున్నానో సగం సక్సెస్ అయింది. ఇక మిగతా సగం నేను దీక్ష మొత్తంకే చేయనీయద్దు అనుకున్నారు. కానీ నేను ఇక్కడ ఇంట్లోనే దీక్ష కూర్చున్నాను. నేను ఎట్లయితే ప్రకటించినో ఆ ప్రకటించిన ప్రకారం 5 గంటల దాకా దీక్ష చేస్తానని నేను దీక్ష కంటిన్యూ చేస్తున్నాను. నాతో పాటు పోలీసుల కళ్ళు కప్పి మరి వచ్చిరు చాలా మంది మా కార్యకర్తలు కూడా సామూహికంగా దీక్ష కూర్చుంటున్నారు, భీమ్గల్ నాయకులు కూడా. కాబట్టి నేను 5 గంటల మట్టుకు దీక్షను ఇట్లే కొనసాగిస్తాను. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు 3 నెలలని మాట ఇచ్చినారు, 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది. సరే ఇంకొక నెల టైం కూడా ఇస్తాం, ఆగస్టు 15 దానికి ఇస్తాం, 6 నెలలు ఇస్తాం. మీరు 3 నెలలు అన్నారు, 6 నెలలు ఇస్తాం. ఇంకో నెల లోపలన్నా కానీ ఆ పనులు పూర్తి చేపియండి, హాస్పిటల్ పనులు పూర్తి చేపియండి. వేరే మాటలు వద్దు, సొల్లు మాటలు వద్దే వద్దు. నేను నిన్ననుడు, నువ్వు నన్ననుడు, నీ చెంచగాలతో నన్ను అనిపించుడు, ఇవన్నీ వద్దు. ఎందుకంటే మేము 70% పనులు పూర్తి చేసినాం, మిగతా 30% పనులు మా గవర్నమెంట్ పోయింది, మీరు వచ్చిర్రు. మేము 15 నెలల్లో 70% పనులు పూర్తి చేసినాం. 15 నెలల కాలంలో 22.5 కోట్ల బిల్డింగ్ పనులు ఉంటే 15 కోట్ల రూపాయల బిల్డింగ్ పనులు చేసేసి 13.5 కోట్ల డబ్బులు కూడా ఇచ్చినాం కాంట్రాక్టర్కి మా హయాంలో. మీ ఇప్పుడు 30 నెలల కాలంలో మొత్తం పని చేసింది 3 కోట్లు, 2,70,00,000 పని డబ్బులు ఇచ్చారు మొత్తం 30 నెలల్లో. అది కూడా నేను అసెంబ్లీలో పోరాడితే ఇచ్చారు. ఇంకా 4.5 కోట్ల పని ఉంది. అయితే నేను అదే చెప్తున్నా, మహేష్ కుమార్ గౌడ్ సొల్లొద్దు, మీ చెంచాలతో మాట్లాడించవద్దు. ఒకటే, ఇంకొక నెల టైం తీసుకోరు. మీరు 3 నెలలు అన్నారు కదా, 6 నెలలు, ఇంకో నెల అయితే 6 నెలలు తీసుకోండి, ఆ పని చేయండి. హాస్పిటల్ పని కంప్లీట్ చేపియండి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పని స్టార్ట్ చేపియండి, భీమ్గల్ బస్ డిపోని తెరిపియండి, 10 కోట్ల రూపాయల సీసీ రోడ్ల పనులు ఏవైతున్నాయో కంకర పోసి పెట్టిరు, దాని మీద డాంబర్ వేపిరు. ఈ 4 పనులు చేయండి. ఇంకో నెల టైం ఇస్తున్నాం. ఒకవేళ చేయకపోతే మళ్ళీ ఆగస్టు 15 తర్వాత డెఫినెట్ గా మళ్ళీ ఇంకో రూపంలో నిరసన కార్యక్రమం ఉంటది అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి హెచ్చరిస్తున్నాను. దాదాపుగా ఇవాళ నిర్బంధ కాండ కొనసాగుతుంది, అరెస్టుల పర్వం కొనసాగుతుంది. పోలీసులు ఇవాళ దమనకాండ రీతిలో అరెస్టుల పర్వం మిమ్మల్ని కొనసాగించడంతో పాటు మహిళలు సంఘీభావం తెలపడానికి వచ్చిన నిర్బంధిస్తారు. ఏంది ఎంత అన్యాయం అంటే, ఇది నా సొంత గ్రామం వేల్పూర్లో నా సొంత గ్రామంలో నా ప్రజలు నన్ను కలవడానికి వస్తే కలవనీయట్లేదు. మొత్తం కర్ఫ్యూ లాంటి వాతావరణం పెట్టినారు వేల్పూర్లో, నన్ను ఎవరిని కలవనీయట్లేదు. మహిళలు సైతం వస్తే మహిళలను కూడా అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తీసుకుపోతా ఉన్నారు. ఎవరైతే పోలీస్ అధికారులు అత్యుత్సాహంతో ఇప్పుడు చేస్తున్నారో వాళ్ళు దీనికి తప్పక అనుభవిస్తారు. మిత్తితో సహా మేము చెల్లిస్తాం వాళ్ళకి.
వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెంచాల తిరిగి అటెండర్ తిరిగి పనిచేసుడు మానుకోవాలి. మీ నెత్తి మీద టోపీ ఉన్నది, అశోక చక్రం ఉంటుంది, అశోక చక్రంకు గౌరవం ఇవ్వండి. నేను అహింసా మార్గంలో నా సొంత ఇంట్లో కూర్చొని నేను దీక్ష చేస్తున్నా, నిరాహార దీక్ష, ఉపవాసం. నేను ఉపవాసం ఉన్నా అని చెప్పి మా ప్రజలు నన్ను కలవటానికి వచ్చి కలిసి 2 నిమిషాలు వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా ఇక్కడ ఉండలేరు. వాళ్ళని కూడా వీళ్ళు ఆపి వీళ్ళకి పైనుంచి ఎక్కడి నుంచో వస్తున్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లేకపోతే ముఖ్యమంత్రియో మహేష్ కుమార్ గౌడియో ఇక్కడ లోకల్ నాయకులయో ఆదేశాలు పాటిస్తున్నారు. లేడీస్ కూడా వస్తుంటే ఆపేసి పంపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ యూనిఫామ్ మీ జీబులను లెక్కించుకొని తీసుకుపోతున్నారు లేడీస్ని. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం మేము, ఇవన్నీ బరబ్బర్ గుర్తుపెట్టుకుంటాం. మీ యూనిఫామ్కు మీరు గౌరవం ఇస్తలేరు, మీ నెత్తి మీద ఉన్న అశోక చక్రంకు మీరు గౌరవం ఇస్తలేరు. ఒక ప్రజాప్రతినిధిని, ఒక ఎమ్మెల్యేని శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నా నేను, మంచినీళ్లు ముట్టుకోకుండా, అన్నం తినకుండా నేను ఇవాళ ఇక్కడ కూర్చుంటే ఇవాళ నన్ను ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు, నా ఊరు గ్రామ ప్రజల్ని ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు. డెఫినెట్గా ఎవరెవరైతే అధికారులు ఇట్లా చేస్తున్నారో నేను చూస్తూనే ఉన్నా, నేను కామ్గా కూర్చొని చూస్తూనే ఉన్నా. అయినా వాళ్ళందరి సంగతి చూసేది మాత్రం ఖాయం. 4 ప్రజా సంబంధాలకు సంబంధించిన అంశాలు, హాస్పిటల్ కానీ అదేవిధంగా ఇటు ఆర్టీసీ బస్ డిపోతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు దవాఖానా, ఇవి 4 ఓపెన్ చేస్తే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందులు ఏంది, ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంది? అంటే ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు, ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. 1.5 కోట్లతోటి మూసీ ప్రాజెక్టు ఎత్తాడట, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరాలను చేస్తాడట. ఇక ఒక్కటి మాదైనా చెప్తే ఈ భీమ్గల్లో ఇంకొక 5-6 కోట్లు ఇస్తే ఆ ఆసుపత్రి కంప్లీట్ అవుతుంది, 2 కోట్లు ఇస్తే మార్కెట్ కంప్లీట్ అవుతుంది. ఓ 10 కోట్లు మేము తెచ్చిన డబ్బే ఉన్నది, అవి రిలీజ్ చేయాలి. మేము బడ్జెట్లో శాంక్షన్ చేసినాయి ఇవన్నీ, ఆయనవి కూడా కావు, ఇవి కూడా మేము బడ్జెట్లో శాంక్షన్ చేసినాయి, డబ్బు రెడీ ఉన్నాయి, నేను రిలీజ్ చేయాలి. ఓ 10 కోట్లు రిలీజ్ చేస్తే ఆ కంకర మీద డాంబర్లు పడతాయి. ఇది ఏనికి శాత కాదు భీమ్గల్ ప్రజల కోసం. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇక మహేష్ కుమార్ గౌడ్ గారు అంటారు రింగ్ రోడ్ వేస్తారట, మొత్తం ఏదో 230 కోట్లతోటట ఏదో రోడ్ వేస్తారట. ఆ రోడ్ వేద్దు కానీ స్వామి, 230 కోట్ల రోడ్ వేద్దు కానీ మొదలైతే ఈ 2 కోట్లు ఇచ్చి మార్కెట్ కంప్లీట్ చేసి స్వామి